హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక బేసిక్ రూల్ గురించి మీకు తెలియజేస్తాను. యాస్ట్రో ఫోటోగ్రఫీని స్టార్ట్ చేస్తున్న వారు షట్టర్ స్పీడ్ ఎంత ఉంచాలి డౌట్ అనేది ఉంటుంది. దానికి 500 రూల్ని యూజ్ చేసుకొని స్టార్స్ ట్రైల్స్ కాకుండా ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే కనుక ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఫుల్ ఫ్రేమ్ బాడీని వాడుతున్నట్లయితే 500 డివైడెడ్ బై మీ ఫోకల్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోకల్ లెంత్ వచ్చేసి 24 mm అనుకోండి. ఇది నేను చెప్తున్నది ఫుల్ ఫ్రేమ్కి సంబంధించి. 24 mm అనుకోండి. 500 డివైడెడ్ బై 24 ఈక్వల్ టు చేస్తే ఎంత వస్తుంది? 20 సెకండ్స్. 20 సెకండ్స్ అనేది మ్యాక్సిమం షటర్ స్పీడ్, లేకపోతే ఒక ఎస్టిమేషన్ అనుకుందాం. అదే మీరు క్రాప్ సెన్సర్ వాడుతున్నట్లయితే ఓకే, నికాన్ అయినా సరే కెనాన్ అయినా సరే 500 డివైడెడ్ బై 24 ఫోకల్ లెంత్ అనుకుందాం. 24 ఇంటూ క్రాప్ ఫ్యాక్టర్. నికాన్లో అయితే 1.5 అనేది క్రాప్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదేవిధంగా కెనాన్లో అయితే 1.6 క్రాప్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం 24 ఇంటూ 1.5 మల్టిప్లై చేస్తే 35 లేకపోతే 36 వస్తుంది ఫోకల్ లెంత్ అనేది. ఇప్పుడు వచ్చేసి దీనికి షట్టర్ స్పీడ్ అనేది 14 సెకండ్స్ అనేది, ఇది మాత్రం ఒక ఎస్టిమేషన్ లేకపోతే మ్యాక్సిమం షట్టర్ స్పీడ్. ఓకేనా? ఈ 500 రూల్ వాడితే ఈ 500 రూల్ వాడితే ఎగ్జాక్ట్గా మనకు స్టార్ ట్రైల్స్ కాకుండా పిన్ పాయింట్ అంటే షార్ప్గా స్టార్స్ అనేవి మనకు ఎక్స్పోజర్ ఇస్తుందా అంటే ఇవ్వదని నేను చెప్తాను. ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. 500 రూల్ని అయితే నేను వాడను. సో ఎందుకంటే 500 రూల్ను వాడినప్పుడు చాలాసార్లు అయితే నాకు స్టార్ ట్రైల్స్ అనేవి నా ఎక్స్పోజర్లో కనపడ్డాయి. నేనైతే 300 రూల్ని అయితే వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోకల్ లెంత్ వచ్చేసి 24 mm అనుకోండి. 300 డివైడెడ్ బై 24 ఆల్మోస్ట్ అనేది 12 సెకండ్స్ అనేది మనకు షట్టర్ స్పీడ్ని ఇస్తుంది. సో ఇది యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. అదేవిధంగా క్రాప్ ఫ్యాక్టర్ ఉన్న క్రాప్ సెన్సర్ లాగా అయితే 300 డివైడెడ్ బై ఫోకల్ లెంత్ ఇంటూ 1.5, ఫోకల్ లెంత్ 24 ఇంటూ 1.5 క్యాల్కులేట్ చేస్తే ఆల్మోస్ట్ దగ్గరగా 9 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్కి షట్టర్ స్పీడ్ని అయితే మనకి ఇస్తుంది. ఇలా మనం 300 రూల్ని యూజ్ చేసుకొని యాక్యురేట్గా మనకు ఎక్స్పోజర్ అనేది వచ్చేలా షట్టర్ స్పీడ్ని అయితే మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, సరే షట్టర్ స్పీడ్ అనేది ఇంత తక్కువ ఉంది కదా, యాక్యురేట్గా మనకు ఎక్స్పోజర్ని ఇస్తుందా అంటే, మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఐఎస్ఓతో మనం గేమ్ ఆడుకోవాలి. అంటే ఐఎస్ఓను మనం పెంచుకోవడము అలాంటివి చేసి ఒక ఎక్స్పోజర్ను మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. యాస్ట్రో ఫోటోగ్రఫీలో ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పోజర్ను బ్యాలెన్స్ చేసుకోవడమే పెద్ద పని. సో ఐ హోప్ మీకు ఈ 500 రూల్ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫెలో ఫోటోగ్రాఫర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వన్.